రాఘవ ఒంట్లో ఆత్మ ఉందని మీరెలా కనిపెట్టారు? నిన్న కాళీని వెతుక్కుంటూ వాడింటికి వెళ్ళాను. అక్కడ అక్కడికి వెళ్ళి చూసేసరికి వాడు కనిపించలేదు. అప్పుడు నేను చూసిన రాఘవ నార్మల్గా లేడు. వాళ్ళలో ఏదో ఒక శక్తి ఉందనిపించింది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే స్వామీజీని ఇక్కడికి రమ్మన్నాను. సరిగ్గా నేను అనుమానించినట్టే ఇంకో ఆత్మ కూడా ఉంది. కానీ మా అమ్మ ఆత్మ నన్ను చంపడానికి ట్రై చేసిందన్నారే, దాన్నే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు మీ అమ్మగారి పాట వినే ఆ రూముకు వెళ్ళావు. నిన్నక్కడికి రప్పించి షాండ్లియర్ ద్వారా చంపడమే ఆవిడ ప్లాన్. బట్ నన్ను కాపాడింది మా అమ్మ ఫోటోనే కదా. అందుకే నాకు అనుమానం ఎక్కువైంది. ఎందుకంటే మీ అమ్మగారి ఫోటోకున్నది చాలా పాత ఇనపతీగ. అది తెగిపడ్డం యాదృష్టికం అవ్వచ్చుగా. మరి అద్దంలో కనిపించి జ్యోతి వెళ్ళిపోని మా అమ్మ నాతో అందే. అది షాలు తరచు అంటూ ఉంటుందే, తన ఫ్రెండ్ జ్యోతి ఆ ఆత్మ ఉండొచ్చుగా. షాలు వెనకాల ఆ జ్యోతి ఆత్మ నుంచి ఉంటుంది. మీ అమ్మగారు తనని వాన్ చేసి ఉండొచ్చుగా. మీరు చెప్పేది నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. కానీ నాకో విషయం క్లారిఫై అయింది. నువ్వు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఆత్మ ప్రభావం పెద్దదిగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు డ్రైవర్ సూరి, కాళీ ఇద్దరూ చనిపోయారు. ఇవన్నీ జరిగింది ఆ గర్భగుడిలో ఉన్న రహస్య రూమ్ ని తెరిచిన తర్వాతే. మరైతే ఆ రూమ్ లో అసలేముందని? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ముగ్గురికే తెలుసు. మీ అమ్మకి, మీ నాన్నకి, పెద్ద పూజారికి. చనిపోయిన మీ అమ్మ సమాధానం చెప్పలేదు. పెద్ద పూజారి, మీ నాన్న సమాధానం చెప్తారా అని తెలియదు. బాడీ వచ్చింది. మనం ఒకరికొకరు అమృతాంజనం రాసుకుందామా? అప్పుడైతే మీ ఆవిడ వేడి నీళ్ళు పెట్టమనండి సార్, మనం ముగ్గురం కలిసి లాల్ పోసుకుందాం. రాఘవ ఎవరితో వెళ్తున్నాడు? జమీందార్ తోటే. వాడినిందుకయ్యా పంపించారు? ఆడిని మేమేం పంపించలేదయ్యా, ఆడే మమ్మల్ని పంపులా కొట్టాడు. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. స్వామి, నాకు చాలా భయంగా ఉంది స్వామి. 2 రోజుల నుంచి ఖాళీ కనబడడం లేదు. కొన్నాళ్ల క్రితం డ్రైవర్ సూర్య అంతఃపురం స్విమ్మింగ్ పూల్లో చచ్చిపడున్నాడు. మొదట్లో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు అనుకున్నాను. కానీ జరిగే సంఘటనలు బట్టి చూస్తుంటే ఇదంతా తన పనే అనిపిస్తోంది. అవును, ఆ తలుపుని తెరిచినప్పటి నుంచే ఇలా జరగడం మొదలైంది స్వామి. ఇక మిగిలింది మనిద్దరమే స్వామి. అదొచ్చేసింది. ఎలా? నువ్వు ఒంటరిగానే వచ్చావు? సూర్య లేనందువల్ల కార్ డ్రైవ్ చేయడానికి నాతో ఎలక్ట్రీషియన్ని తీసుకొచ్చాను. తప్పు చేశావు. దానికి చోటు చూపించేశావు. అది మిమ్మల్ని ఏం చేయగలదు స్వామి? మూర్ఖుడా! 22 ఏళ్లు నేను అడవిలో తపస్సు చేశాను అనుకున్నావా? తలదాచుకు బతుకుతున్నాను రా. రాఘవ, నువ్వెందుకు ఇక్కడికి? ఆత్మనాశనం పుస్తకం భయంకరం, ప్రేతబంధనం మనోనాశనం సంకటం త్రయోదశి. స్వామి రండి స్వామి, వెళ్ళిపోదాం. దాన్ని వదిలేస్తే అది మనల్ని మళ్ళీ వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఈ కలస తీర్థంతో ఇక్కడే ఉండు. నేను అమ్మవారికి ధారపోసిన చీరతో దాన్ని బంధిస్తాను. కలసం కింద పడకూడదు. స్వామి ఏం చేస్తారు స్వామి?
ఈ తీర్థపు శక్తి దాన్ని ఎక్కువసేపు కట్టడి చేయలేదు. రా వెళ్దాం. మనం ప్రాణాలతో ఉండాలంటే గుళ్ళోకి వెళ్లాల్సిందే. ఏనుగు కోసం తవ్విన గొయ్యిలో పడిపోయాం. ఎక్కువ ఎక్కి పైకి వెళ్ళు. స్వామి మీరేమంటారు స్వామి? పైకి వెళ్ళి నాకు చెయ్యి నుంచో. ఎక్కువ ఎక్కువ చెయ్యరా, చెయ్యిపో ఇవ్వు. బండితి సార్ ఏమైంది? రాఘవేడి బండి తీవయ్యా. అలాగే సార్. నీకోసమే కదా ఇదంతా చేశాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేట్రా? ఈ అమ్మవారు మహాశక్తి స్వరూపం. అసలేం జరిగిందో మీరు నిజం చెప్తేనే మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. భయపడకండి. నా వల్ల మీకు ప్రమాదమేం లేదు. నిజానికి నాకు మీరు మంచి చేశారు. నేను మీ అబ్బాయి ఇష్టపడుతున్నానని తెలిసి కాదనకుండా మా పెళ్లి ఒప్పుకున్నారు. కానీ క్షమించరాని ఒకే ఒక తప్పు చేశారు. వంశపారంపర్యంగా దివ్యవాకు చెప్పే కుటుంబంలోంచి వచ్చిన వారే ఆ స్వామీజీ. ఈ మంత్రతంత్రాల్లో ఆయనకి సాటి ఎవ్వరూ లేరు. అతని ఒక్కగానొక్క అబ్బాయి పెళ్లిని నన్ను ముందుండి జరిపించమని చెప్పారు. నేను వెళ్ళాను. అయ్యా, ఈ మాంగళ్యం మీ చేత్తో నీ అందానికి నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు. ఏం దిగులు పడకండి, నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. మీ మీద తాళి కట్టాడన్న ఒకే ఒక కారణానికి నేను ఆయనతో ఎలా కాపురం చేయగలను? నీ అబ్బాయి నేను లేచిపోదామని నిర్ణయించుకున్నాం. ఆయన కూడా అందుకు ఒప్పుకొని వచ్చారు.
రేయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? చెయ్యొదలరా. ఏమండి, ఇంట్లో మీరు లేని సమయం చూసి నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడు. కొట్టండి. వీడిని చచ్చి తాళి కొట్టండి. చంపేస్తాను. రేయ్, తాళి, అది ఇవ్వరా? అతను తన్నులు తినడం చూసి నేను తట్టుకోలేకపోయాను. కానీ అతన్ని కాపాడాలని నిజం చెప్పుంటే నన్ను చంపేసి ఉండేవారు. నేను చనిపోతానని కూడా నాకు బాధ లేదు. కానీ ఈశ్వరి కడుపుతోందని తెలిసి నేను చాలా సంతోషించాను. అంతఃపురానికి వారసత్వం రాబోతోందని అందరూ తనని మహారాణిలా చూసుకున్నారు. పుట్టబోయే నా బిడ్డను చూడ్డానికి అందరం సంతోషంగా ఎదురు చూశాం.